హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే అల్లం పులుసు అండి. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందుకోసం మా అమ్మమ్మ చెప్పింది ఈ అల్లం పులుసు తినటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము, జ్వరాలు అవి వచ్చినప్పుడు కూడా బాగుంటుంది, మంచిది, నోటికి బాగా రుచిగా తగులుతుందని చెప్పిద్దండి. అమ్మమ్మ అయితే ప్రస్తుతానికి లేదు, కానీ అమ్మమ్మ గుర్తుగా మీకు అందరికీ ఇది చెప్తున్నాను. 1 కప్పు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 వెల్లుల్లి, ఒక ఇంత అల్లంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఈ 3 ధనియాలు, జీలకర్ర, వాము బాగా వేపుకొని అది పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు బాగా దోరగా వేపుకోవాలండి సిమ్లో. అది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఒక 8-9 స్పూన్లు పడుతుందండి, ఎక్కువే పడుతుంది దీనికి. అది తీసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అందులోనే ఆవాలు వేసుకోవాలండి 1 స్పూను. ఇంకేం వేయవసరం లేదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుంటున్నాం కదా, జీలకర్ర, వాము, ధనియాలు సరిపోతుంది. కొంచెం చింతపండు తీసుకొని దాన్ని ఏమో గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేలాగా. అందులో మనకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. సరిపడా ఉప్పు అంటే కల్లుప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను ఎక్కువగా కల్లుప్పే వాడతాను. కల్లుప్పు వాడటం వల్ల ఎందువల్ల మంచిదంటే ఆడవాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావండి. సాల్ట్ కన్నా కల్లుప్పు చాలా మంచిది. ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే మేము కారం తక్కువగా వేసుకుంటాం కాబట్టి 1.5 స్పూన్ వేసానండి. ఎవరికైనా ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న జీలకర్ర, వాము, ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు కూడా చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండు పులుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది బాగా చిక్కగా అయ్యి నూనె తేలే వరకు ఉంచుకుంటే బాగుంటుంది. ఇది వారం రోజులు నిల్వ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది పాతకాలం వంటకం అండి. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. ఇలాంటి పాతకాలపు వంటలు కొన్ని చేసి చూపిస్తాను, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ నన్ను ఎంకరేజ్ చేయండి, అందరిలాగా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.